ఎక్స్ మినిస్టర్ మరి ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నటువంటి వైసీపీ మాజీ మంత్రి రోజాకి చంద్రబాబు భారీ షాక్ ఇస్తున్నారట. రోజా గారికి మన నారా చంద్రబాబు నాయుడు ఇచ్చే షాక్కి రోజాకే కాదు జగన్కి దిమ్మ తిరగాలి. వైసీపీకి సంబంధించి టూరిజం మినిస్ట్రీగా 2.5 ఏళ్లు పరిపాలించారు. ఏం అభివృద్ధి చెందిందో ఆవిడకే తెలియాలి. ఆవిడ విదేశాలు తిరిగిన ఫోటోలు తప్ప మన విదేశాలకు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఎక్కడా అభివృద్ధి జరగలేదు. పైపెచ్చు చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉంటే భార్య కన్నీళ్లు పెట్టుకుని తిరుమల దర్శనానికి వెళితే అక్కడ కూడా దైవ దర్శనానికి వెళ్ళామన్న ఇంగితం లేకుండా అక్కడ కూడా ఆమెను అవమానకరంగా మాట్లాడి హేళనగా చేశారు. ఎంతైనా జబర్దస్త్ గాలి వదలమన్నా వదలట్లేదు రోజాకి. అందుకే ఇప్పుడు ఆమెకు దిమ్మ తిరిగిపోయే చెక్ పెట్టడానికి సిద్ధమయ్యాడు మన చంద్రబాబు నాయుడు. అందుకే ఈ 2.5 ఏళ్లలోనూ ఆమె జరిగినటువంటి డిపార్ట్మెంట్లో అవినీతుల గురించి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చంద్రబాబు కోరినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఎవరెవరైతే నారా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, చంద్రబాబుని, టీడీపీని టార్గెట్ చేసి అనవసరంగా అవహేళనగా మాట్లాడారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారట చంద్రబాబు అండ్ టీం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితో పనిచేసిన ఏ మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా శ్వేతపత్రం రిలీజ్ చేసి వాళ్ళ గవర్నమెంట్లో ఎంత ఫండ్స్ తీసుకున్నారు, దానివల్ల ఏ అభివృద్ధి చేశారు అనేది మరి తెలియాలి అంటూ కోరినట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఈ విషయం కూడా సోషల్ మీడియాలో సైతం ఒక్కసారిగా వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు.